హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహా. ఇవాళ మనం ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాము. శ్రావణ శుక్రవారం మొదలైపోయింది. డాక్టర్ రాధిక గారింట్లో ఈ శుక్రవారాన్ని ఎంతో ఘనంగా జరుపుతున్నారు. మరి లోపల ఎవరెవరు ఉన్నారు, ఏం పెట్టారు బొమ్మలు అని చెప్పేసి మనం చూద్దాం. లోపలికి వెళ్దాం రండి. ఓకే, మనమైతే లోపలికి వచ్చేసాం. ఇక్కడ ముత్తైదువులు అందరూ కూడా రెడీగా ఉన్నారు, మ్యామ్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది కార్యక్రమం గురించి మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఈరోజు ఫస్ట్ శుక్రవారమే, మీరు ఏం చేయబోతున్నారు, ఎట్లా అంటే మేము చూసుకుంటే కలర్ఫుల్గా ఉన్నారు అమ్మవారు, చాలా చాలా చక్కగా అరేంజ్ చేశారు మీరు. ఇప్పుడు ఏం జరగబోతుంది కార్యక్రమం? థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రావణ మాసంలో మామూలుగా అయితే 4 శుక్రవారాలు వస్తాయి. అవును. సో మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతం అన్నది పౌర్ణమి ముందు వారం చేసుకుంటారు. సో సాధారణంగా నేనేమో పౌర్ణమికి ఫస్ట్ వచ్చే వారం, అంటే 2 వారాలు ఉంటాయి జనరల్గా పౌర్ణమికి ముందు వారాలు. సో మొదటి వారమే నేను చేసేసుకుంటాను అనమాట. సో దట్ ముత్తైదువులందరూ ఫ్రీగా ఉండి వాళ్ళు కూడా వచ్చి మనస్ఫూర్తిగా వచ్చి అమ్మవారికి హడావిడి లేకుండా పారాయణది చేసి మా అమ్మవారికి పాటలు పాడి వాళ్ళ తరఫు నుంచి పూజలు చేసి వెళ్తారు. స్పెషల్ గా ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తాను. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాం. అంటే రెడీగా అందరూ లలిత సహస్రనామం ఇప్పుడు పట్టుకొని ఉన్నారు బుక్స్. ఇప్పుడు సహస్రనామాన్ని చదువుతారా? అవునండి, అందరూ ఇప్పుడు వచ్చి అమ్మవారికి లలిత పారాయణ చేస్తారు. చేసినాక హారతి అది ఇచ్చి అమ్మవారికి వాళ్ళ తరఫున వాళ్ళు ప్రత్యేక పూజలు చేస్తారు. ఓకే మ్యామ్, మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే మ్యామ్. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తవేన చరాచరం తత్పదం దృష్టమేన తస్మై శ్రీ గురవే నమః. నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తే నిర్మలాయ ప్రసంతాయ శ్రీ దక్షిణామూర్తే నమః. సింధూరార్ణ విగ్రహ త్రినయనం మాణిక్ మౌళీశ్వరం తారానాయక శేఖరాస్మితు ఆపేన వక్షోరహం పాణిభ్యామణిపూర్ణరత్న శిశకోత్పలభిభృతిం సౌమ్యాం రత్నగడస్థరణాం ఝాయ పరాంబికాం అరుణాం కరుణాతరంగితాక్షేంద్రుత శంకుశపుష్పబాణి చాపం అనిమాదిభిరావృతమయూకే హమిచ్చేవ విభావయే భవాని ధ్యాయే పద్మాసనస్థాం వికసితవదనాం పత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరికలతరదత్తి పద్మావరాంగి సర్వాలంకారయుక్తాం సతతమభేద భక్తనమ్రం భవాని. ఓం హ్రైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాన్ సహస్రాభా చతుర్బాహు సమన్విత కాకస్వరూప పాషాఢ్య క్రోధాక కుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పొన్నాగ సౌగంధి కలసత్కచ కురువిందమణి శ్రేణి కనకోటి రమండిత అష్టమే చంద్ర విభ్రాజ దళి కస్తల శోభిత ముఖ చంద్ర కళంకాభా మృగనాభ విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్మేనాభలోచన నవ చంపక పుష్పాభా నాసాద విరాజిత తారా కాంతి తిరస్కారే నాసాభరణ బాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర కాటింకెగళే భూత తపనోరూప మండల పద్మరాగ శిలాదర్శ పరిపావిక పోలుభు నవ విద్ర బింబ శ్రీన్యకార్యనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకష దిగంతర నిజ సలాప మాధుర్య నిర్భక్తి వికర్షతి మందస్మిత ప్రభాపూర మధ్యస్థామే సమానస అనాకలిత సాదృశ చుబుకు శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాబలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిఫలిస్తుని నాభ్యాలవాల రోమాళి లత పలకుచద్వయి లక్ష రోమల తాదార తాసమన్యేయ మధ్యమ
स्तनबादलन्मज्ज पट्टबन्धवलित्रिया अरुणार्न कौसुम्बा वस्त्रभा करीतटी रत्नकिङ्कणिका निम्या रसनादामभूषिता कामेशज्ञात सौभाग्य मार्दवोरुद्वयान्विता माणिक्यमुक्ताकारा जानद्वये विराजिता इंद्रगोप परिक्षप्ता स्मरतोणाभजंगिका गूढ़कल्पा कौर्मपृष्ठा जयिष्णो प्रपदान्विता नकदीदिनी संचलना नम जनतमो गुण परद्वय प्रभाजाला पराकृत सरोरुहा सिंजानमणि मंजीरा मंडित श्रीपदाम्बुजा हराळी मंदगमना महाला सेवदिः सर्वार्णन वज्रांगे सर्वाभरणभूषिता शिवकामेश्वरंकस्ता शिवा स्वाधीन वल्लभा सुमेर शृंग मध्यस्था श्रीमन्नगरनायिका चिंतामणि गृहांतस्था पंचब्रह्मसनास्थिता महापद्माडवी संस्था कदम्ब वनवासिनी सुधासागर मध्यस्था कामाक्षि मुदायिनी देवर्षिगर संगाता स्तूयमानात्म वैभवा बंडासुरोदुक्ता शक्ति सेना समन्विता संपत्करी समारूढ़ा सिंदूर सेविता अश्वारूढ़ा सहस्वा कोटि कोटि विरावृता चक्र राजरधारूढ़ा सर्वा वशकृता गे चक्रधारूढ़ा मंत्रिणी परिसेविता गिरिचक्रधारूढ़ा दंडनादा पुरस्कृता ज्वाला मालिनी काक्षिप्ता वहिनी प्राकार मज्जिगा बंड सैन्योदुक्ता शक्ति विक्रमर्षिता निचा पराक्रमाटो समुच्चका बंडपुत्रोदुक्ता बाला विक्रमनंदिता विरजिता विशिंगोदितोषिता इसका प्राणहरणा वाराही वीरनंदिता कामेश्वर मुखालोका कल्पिता श्री गणेश्वरा महागणेश निर्भिन्ना विघ्नेन्द्र प्रहर्षिता भंडासुरे निर्मुक्ता सच्चा प्रतिष्ठवर्षिणी करांगलिनोत्पन्ना नारायण दिशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धासुर सैनिका कामेश्वरा श्रीदग्धा सबंडासुर सोनिका ब्रह्मोपेन्द्रादि देव संस्कृत वैभवा हरिनेत्रादि संदग्ध काम संजीवनौषधि श्रीमद्वाग्भव कोटैका स्वरूप भगवद्गजा कंठाधघट पर्यंता मध्य कोटि स्वरूपिणी एकतापन्न अंकशो भागधारिणे मूल मंत्रात्मिका मूल कोटत्रयकडेवरा कुलामृतैक रसिका कुल संकेत कालिनी कुलांगना कुलांतस्था कौलनी कुल योगिनी अकुला समयांतस्था समयाचार तत्परा मूलाधारैक निलया ब्रह्म ग्रंथि भेदिनी मणिपूरांतरिदिता विष्णु ग्रंथि भेदिनी आज्ञा चक्रांतरालस्था रुद्र ग्रंथि भेदिनी कालरात्र सिद्धौदौदा सिद्धौदन प्रिया महावीर धवदा राकेन्याम्बा स्वरूपिणी मणिपूराब्जनिव्या वर्णत्रय संयुता वज्राधिकाय रामर्यादिभिरावृता रक्तवर्णा मांसनिष्ठा गुण विद्यमानसा समस्त भक्त सुखदा लाकिन्याम्बा स्वरूपिणी आज्ञा चक्राब्जनिल्या शुक्लवर्णा आषणानना मज्जा संस्था हंसवती मुक्ति से हरिद्राने करसका हाके नीरूपधारिणी లోపలికి వస్తే మనం బయట ఒకటి చూసాము, ఇక్కడైతే ఇంకా చాలా బాగా అద్భుతంగా పెట్టారు అమ్మవారిని. ఎంతో బాగుందండి నిజంగా. ఇంకా బొమ్మల కొలువు కూడా మనకి చూసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారో మ్యామ్ అయితే. మరి లోపల కూడా ఉందండి, ఇంకా ఆ లోపల కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. వెళ్దాం. ఇది చూసారా ఎంత బాగున్నాయో. ఇక మొత్తంగా లోపలికి వస్తే అద్భుతమని చెప్పాలండి. ఎంత బాగా డెకరేట్ చేశారంటే నిజంగా అమ్మవారు వచ్చి ఇక్కడ కొలువు తీరారా అన్నంత అందంగా చాలా చక్కగా చూడండి. ఎంత కలర్ఫుల్గా శ్రావణ మాసం అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంత బాగా డెకరేట్ చేస్తారని నేను కూడా ఊహించలేదు. అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. ఇంకా వాళ్ళకి నచ్చిన దేవుళ్ళు కూడా పెట్టుకున్నారు. కృష్ణుడని, రాముడని, ఇంకా సాయిబాబా అని, వినాయకుడు అని, ఇట్లా అందరి దేవుళ్ళు కూడా పెట్టుకొని ఇవన్నీ చూడండి ఎంత నీట్గా పువ్వులతో డెకరేషన్ చేసుకున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. షాక్ అయ్యాను ఎంత బాగా చేసుకోవచ్చని. ఇదంతా రాధిక మ్యామ్ స్వయంగా ఆవిడ తయారు చేసుకున్నారు.
కృష్ణుడిది ఒక స్పెషల్గా కనిపిస్తోంది మనకి. ఇంకా వినాయకుడు ఇట్లా అక్కడ ఏనుగులు అమ్మవారి పక్కన ఇవన్నీ కూడా ఆవిడ సెలక్షన్తో చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా ఆవిడ దగ్గరుండి చేసుకున్నారండి. ఇవన్నీ కూడా డెకరేషన్ అనేది. మ్యామ్ అంటే మేము ఏదో బొమ్మల కొలువులాగా ఉంటుంది అని ఒక ఎక్స్పెక్ట్ వచ్చాం. ఇక్కడ చూస్తే మాకు అసలు అద్భుతం అనిపించింది. బయట దగ్గర నుంచి ఈ రూమ్ వరకు అమ్మవారి అలంకరణ అసలు ఎంత బాగా మీరు ఒక్కరే మేము వచ్చినప్పుడు చూసాము. ఒక్కరే చేస్తూ ఉన్నారు, అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. అసలు ఎన్ని రోజులు పట్టింది ఇంతగా అలంకరించడానికి అమ్మవారిని? అసలు వరలక్ష్మితో అనుకున్నప్పుడు ఒక నెల ముందు నుంచి స్టార్ట్ అయిపోతుంది. నెల ముందు నుంచే ఆషాఢ మాసం నుంచి ఇంకా ఆలోచనలన్నీ అమ్మవారి మీదకి వెళ్ళిపోతాయి. ఒకసారి తొలి ఏకాదశి అయిపోతుంది కదా, ఇంకా మనకి శ్రావణం స్టార్ట్ అవుతుంది అని ఇంకా ఒక 4 వారాలే ఉంది అన్నప్పటి నుంచి ప్రయత్నాలు స్టార్ట్ అవుతాయి. ఆ థాట్ ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉంటుంది. తర్వాత నేను ఎప్పుడు మొదటి వారమే చేసుకుంటాను కాబట్టి ఒక 2 వారాల ముందు నుంచి మొదలుపెట్టి క్లీనింగ్ అన్నీ అయిపోయాక అప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి అన్ని థాట్స్ లో ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచనలతో చేసుకుంటూ వస్తాం అన్నమాట. అది ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం కాదు, ఆవిడే చేయించుకోవాలి. సో ఎలాగ చేయించుకోవాలన్నది ఎంత లాస్ట్ కి వచ్చేసరికి ఎలాగ ఎండ్ రిజల్ట్ వస్తుంది అనేది అంతా ఆవిడ చేస్తూనే ఉంది. బట్ మనం ఓన్లీ నిమిత్తం మాత్రమే అనిపిస్తుంది. ఆవిడేమో అలంకార ప్రియురాలు, ఆవిడకి అలంకారం చేయడంలో నాకు ఆనందం. మీరు కూడా అంత చక్కగా అలంకరించుకున్నారు. అయితే ఇంకా మీరు ఇప్పుడు నైవేద్యాలు అవి ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఏమేమి పెడతారు? 9 రకాల నైవేద్యాలు చేస్తామండి. ఇవాళ మామూలుగా అమ్మవారికి చాలా ఇష్టమైనది పూర్ణం చేస్తాం. పూర్ణం, పులగం, పులిహార, తర్వాత కేసరి, అట్లా అప్పాలు, ఆవిడకి ఇష్టమైనవన్నీ శనగలు, దద్దోజనం, అలా 9 రకాల పిండి వంటలతోటి ఇవాళ పూజ చేసుకుంటాం. శనగలు ఎన్ని రోజులు ఉంచుతారు మనం? సాధారణంగా అయితే 3వ రోజు తీసేస్తాము. ఇప్పుడు ఈ అమ్మవారు ఇప్పుడు మొదటి వారం చేసుకుంటున్నాను కదా, చాలా మంది వాళ్ళు రాలేని వాళ్ళు రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అది అలా 2వ వారం దాకా అయిపోతూ ఉంటుంది. సో నేను రోజు నిత్య పూజ చేయాల్సి వస్తుంది. 2 పూట్ల ధూపదీపాలు పెడతాను, నైవేద్యం పెడతాను. మరి అమ్మవారిని కూర్చోబెట్టి వదిలేను. సో వాళ్ళు వస్తున్న వాళ్ళని నేను కాదనలేను కాబట్టి ఇంకా వాళ్ళని అలాగా వాళ్ళ కోసం పెట్టి ఉంచి ఒక్కొక్కసారి 2వ వారం దాకా కూడా, ఒకసారి 3వ వారం దాకా కూడా ఉంటారు. మినిమం అయితే 2 వారాలు. ఈ మొదటి శుక్రవారం, 2 శుక్రవారం అసలు వరలక్ష్మి వ్రతం దాకా అయితే ఉంచుతారు. ఓకే. బయట అయితే లలిత సహస్రనామం చదువుతున్నారు. ఇంకా ముత్తైదువులు వచ్చినట్టు లేరు అసలైన వాళ్ళంతా. వీళ్ళు ఓన్లీ లలిత పారాయణ బ్యాచ్ మీకోసం వచ్చినట్టున్నారు. అయితే మరి ఇప్పుడు ముత్తైదువులు కూడా వస్తూ ఉంటారు? వస్తారండి. ఇదంతా రాత్రి చాలా లేట్ గా అవుతుంది. 11 వరకు మీకు వస్తూనే ఉంటారు. ఇవాళ రాలేని వాళ్ళు ఫోన్లు చేసి రేపు వస్తారు. కొంతమంది ఎల్లుండి అమ్మవారిని ఉంచారా అంటే ఎల్లుండి అలాగా నడుస్తూనే ఉంటుంది. నడుస్తూనే ఉంటుంది. మరి ఇంత చక్కగా చేసుకున్నప్పుడు మీకు అరే ఇంత అద్భుతంగా ఉంది కదా, ఇంకా ఏమైనా లోటు అనిపించిందా? మాకైతే ఏం కనిపించలేదు లోటు అనేది. మీకు ఇంకా ఏమైనా అమ్మవారికి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇవి సమర్పించాలి, ఇట్లా ఏమైనా? మామూలుగా అయితే ఏమీ లేదండి. మనసుకు మాత్రం చిత్రం చామరం మన పూజలో చదువుకుంటున్నప్పుడు ఆ సేవలకి చేస్తాం కదా, అవి ఒకటే నాకు ఎన్నోసార్లు ప్రయత్నించడం దొరకడం లేదు. అవి ఒక్కటే అయ్యో అది అలా ఉండిపోయిందని అవి ఎక్కడ సమకూర్చుకోవాలా అన్నదే ట్రై చేస్తున్నాను. ప్రతిసారి పూజా స్టోర్స్ దొరుకుతుందని అంటున్నారు కానీ వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గర అవి దొరికితే కంప్లీట్ సెట్ అంతా కంప్లీట్ ఇంకా ఏమీ మిగులు తగలేదు. అంటే ఇప్పుడు మనకి విగ్రహాన్ని తెచ్చారు కదా అమ్మవారిని, ప్రతి సంవత్సరం ఇలా కొనుగోలు చేసి మొత్తానికి చేస్తారా, లేకపోతే ఈ విగ్రహాన్ని మీరు దాచి ప్రతి ఇయర్ నేను కొత్తగానే మామూలుగా అయితే నేను ఈ అమ్మవారు కలసం పెట్టి ఎవ్రీ ఇయర్ పెట్టి చేయాల్సినదే. వెనకాల ఉత్సవ మూర్తి అనుకోండి, అలంకార మూర్తి అనుకోండి, ఏమన్నా అనుకోండి, అమ్మవారిని మాత్రం నేను ఈసారి ఇట్లా పెట్టాను. అంతకు ముందు వేరే చీరలు కట్టి వేరేలాగా అసెంబుల్ చేసి వేరేలాగా పెడతాను. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా. ఓకే. ఈ 2 వారాలు ఉంటుంది కదా అమ్మవారు, ఇంకా మరి చీరలు ఎట్లా మారుస్తారా? అలంకరణ అంతా మారుస్తారా? ఇదే అలంకరణ ఈ సంవత్సరానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఏదైనా వేరే ప్లాన్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఇవన్నీ ముట్టుకుని మార్చడం అనేది కష్టం. ముత్తైదువులకి స్పెషల్ గా గిఫ్ట్లు కూడా మేము వచ్చేసరికి సర్దుతున్నారు. రిటైల్ గిఫ్ట్స్ కొన్నారు. చాలా బాగుంది. మేము చాలా మాకు కూడా చూసినందుకు ఇది ధన్యమైంది. మా కళ్ళకి కూడా అద్భుతంగా అనిపించింది. ఇన్వైట్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. రాధిక మ్యామ్ వల్ల ఆ డాటర్ ఉన్నారు మనోజ్ఞ. మరి మనోజ్ఞ ఎంత చక్కగా రెడీ అయ్యారంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు వాళ్ళజ్ఞ మీరు. అట్లాగే అమ్మవారిని కూడా మమ్మీ ఎంత బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది?
ఎవ్రీ ఇయర్ అమ్మ చాలా ఎఫర్ట్ పెట్టి అమ్మవారిని అలంకారం చేస్తారు. చాలా ప్లేసెస్ తిరిగి తనకి నచ్చినట్టు, అంటే ఏదైనా కొత్తగా చూపించాలి అని షీ ట్రైస్ హర్ బెస్ట్ ఓకే అనమాట. సో నాకు చాలా నచ్చుతుంది ఆ ఎఫర్ట్ పెట్టడం అన్నది. ఒకళ్ళకి బాగుండాలి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఇద్దామని, అంటే ఒక ఫెస్టివల్ లాగానే కాకుండా ఒక కమ్యూనిటీ గ్యాదరింగ్ లాగా చేస్తారు. అది నాకు చాలా నచ్చుతుంది. ఏం నేర్చుకున్నారు మమ్మీ నుంచి ఇట్లా ప్రతి సంవత్సరం ఇలా చేయడం అనేది? దట్ మనకి నిజంగానే చేయాలి అని ఉంటే ఎట్లా చేసినా కూడా ఏమన్నా విజన్ ఉన్నా కూడా అది నెరవేరుతుంది. మీరు కూడా పార్టిసిపేట్ చేశారా? మమ్మీకి హెల్ప్ చేశారా? మామూలుగా అయితే నాకు చాలా కష్టం పార్టిసిపేట్ చేయడం, ఎందుకంటే నాకు కాలేజ్ ఉంటుంది కాబట్టి. కానీ ఈ ఇయర్ చాలా మటుకు నేను ఓన్లీ అంటే ఇంట్లోనే ఉన్నా, బికాస్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. సో అందుకని నాకు కొంచెం ఉన్న ఫ్రీ టైమ్ లో వచ్చి చాలా ఇన్పుట్ ఇవ్వగలిగాను. చాలా ఇచ్చారా? ఈసారి ఇట్ వాజ్ థీమ్ కొంచెం పర్పుల్ అండ్ పింక్ అన్నమాట. దిస్ వాజ్ మై ఐడియా. సో ఈ పర్పుల్ పింక్ థీమ్ కొంచెం కొత్తగా పెడదామని. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ మనజ్ఞ. థ్యాంక్ యూ సో మచ్.